హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి రైతు భరోసా డబ్బులు అనేది 3 ఎకరాల లోపు జమ చేస్తున్నారు. కాబట్టి వాటి గురించి డీటెయిల్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే రైతు భరోసా డబ్బులు ఎవరికి రాలేదో వాళ్ళు ఏం చేయాలనేది కూడా ఈ వీడియో చివరిలో చెప్తాను. కాబట్టి ఈ వీడియో అనేది మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు అగ్రికల్చర్‌కి సంబంధించిన వీడియో ఏమైనా కావాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాంటి మీ కొరకు కూడా ఆ టాపిక్‌కి సంబంధించిన వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. మనందరికీ తెలుసు రైతు భరోసా పథకాన్ని జనవరి 26న ప్రారంభించారు. అలాగే జనవరి 27వ తారీఖు నుంచి పంట సాగు చేస్తున్న రైతులకు అందరికీ రైతు భరోసా పథకానికి డబ్బులనేది జమ చేశారు. అది 1 ఎకరానికి అలాగే 2 ఎకరానికి ఇప్పుడు వరకు రైతుల యొక్క అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలాగే ఈరోజు కానీ రేపు కానీ మనకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు వారి యొక్క అకౌంట్లో రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు అందరూ ఈరోజు కానీ రేపు కానీ తమ అకౌంట్లో చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు మీకు పడ్డాయో. ఇప్పుడు వరకు 44,82,265 రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం జరిగింది. అలాగే ఎకరం వారీగా చూసుకున్నట్లయితే 58 లక్షల ఎకరాల భూమిలో మనకు ఇప్పటి వరకు 3,487 కోట్ల డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్లో జమ చేయడం జరిగింది. అలాగే ఈరోజు చూసినట్లయితే మనకు 3 ఎకరాల లోపు అంటే 9.56 లక్షల మంది రైతుల యొక్క అకౌంట్లో 1,230 కోట్ల డబ్బుని మనము ఈ యొక్క రైతుల యొక్క అకౌంట్లో జమ చేయబోతుంది. ఇవాళ కానీ రేపు కానీ రైతుల యొక్క అకౌంట్లో అనేది ఇవి డబ్బులు అనేది జమ అవుతాయి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, 1, 2, 3, 4, 5, 6 ఎకరాలు ఆ పైన పంట సాగు చేస్తున్న రైతులకు కూడా అందరికీ వారి వారి అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతాయి అనేది చెప్పాను. అలాగే రైతులు అనేది ఏమి కంగారు పడకుండా మీరు పంట సాగు చేసి ఉన్నట్లయితే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మీ అకౌంట్లో అనేది డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఏమీ ఆందోళన చెందకుండా, మీరు ఏమి కంగారు పడకుండా ఓన్లీ మీరు వెయిట్ చేయాలి. అంటే ఈ సోషల్ మీడియాలో చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏమీ నమ్మకుండా ప్రభుత్వం అనేది ఆల్రెడీ కమిటీని ఏర్పాటు చేసుకొని అర్హత ఉన్న రైతులకు అంటే పంట సాగు చేసుకున్న రైతులకు కంపల్సరీ డబ్బులు అనేది వేయడం జరుగుతుంది. అలాగే అర్హులు కాని రైతులకు నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, అంటే ట్యాక్స్ పేయర్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే తర్వాత వెంచర్కు తర్వాత రోడ్డుకు ఇటువంటి ఉన్న వాళ్లకు డబ్బులు అనేది రావు. కాబట్టి రైతులు ఉండి నిజమైన రైతులు ఉండి వారు పంట సాగు చేసిన ఉన్నట్లయితే వారి అకౌంట్లో తప్పకుండా రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతాయి. కానీ ఇప్పుడు వరకు కూడా కొందరికి 1 ఎకరం తర్వాత 2 ఎకరాలు ఉన్న వారికి కూడా ఇంకా డబ్బులు అనేది రాలేదు అని చెప్తున్నారు. కాకుండా అంటే దాదాపుగా ఇంతకుముందు ఒకవేళ అట్లాంటి వ్యక్తులు ఏమైనా ఉన్నారంట్లయితే నేను ఆల్రెడీ ఈ ముందు వీడియోలో చెప్పాను, లాస్ట్కి చెప్తాననేది ఆ పాయింట్ మీకు చెప్తాను కాబట్టి వినండి. ఇప్పుడు వరకు కూడా 1 ఎకరం 2 ఎకరాలకు డబ్బులు రాని వాళ్ళు రైతులు కొద్దిగా గమనించండి. వాళ్ళు పంట సాగు చేశారు. అలా రైతులు పంట సాగు చేసిన వాళ్ళు ఉన్నట్లయితే వారు ఏం చేయాలంటే అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్ తీసుకొని, అలాగే ఆధార్ కార్డు తర్వాత పట్టా పాస్బుక్ ఇవన్నీ డీటెయిల్స్గా తీసుకొని వారి మండలంలో ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించాలి. అలాగే ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్న డీటెయిల్స్ని పూర్తిగా ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. అలాగే వారు అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు అప్డేట్ చేసినట్లయితే మీకు తప్పకుండా రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతుంది. కాబట్టి రైతులు 1 ఎకరం 2 ఎకరాలకు కూడా డబ్బులు రాని వారు ఉన్నట్లయితే మీరు కంపల్సరీ జిరాక్స్ కాపీ అంటే బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ ఉండాలి.
తర్వాత మీకు ఓటీపీ రావడానికి ఆధార్ లింక్ ఉన్నా కూడా మంచిదే, మీకు తెలిసిపోతుంది అప్డేట్ అయిన తర్వాత అకౌంట్లో డబ్బులు వచ్చినాయా లేదా అనేది తెలుసుకోవడానికి. అలాగే ఆధార్ కార్డు జిరాక్స్, తర్వాత పట్టా పాస్బుక్, ఇవి 3 అయితే కంపల్సరీ డీటెయిల్స్గా తీసుకొని మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించి వాళ్ళతోని అప్డేట్ చేపియాలి. అలా అప్డేట్ చేసినట్లయితే, మీరు సాగు చేసినట్లయితే మీ అకౌంట్లో కంపల్సరీ డబ్బులు అనేది పడతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఈ పాయింట్ని మీరు పాటించినట్లయితే మీ అకౌంట్లో అనేది డబ్బులు అనేది జమ అవుతాయి. ధన్యవాదాలు.